Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Mritangamaya. Om Shanti Shanti Shanti. Last class lo మనం ఇండివిజువలైజేషన్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. Individualization upon the moon chain took place in the 5th race of the 3rd round. So, ఈ 3rd round అంటే ఈ రౌండ్స్ ఇవన్నీ మనం స్టేజ్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్గా మనం దర్శించవచ్చు. ఈ ఇండివిజువలైజేషన్ అంటున్నది మొట్టమొదటిగా మూన్ చైన్లో 3rd రౌండ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ముందు కన్నా 3rd round of the moon chain lo it start ayindi. In Lemurian days, individualization took place because it was the 3rd root race and the 4th round. Lemurian time lo 3rd root race, Lemurian the 3rd root race adi. So 3rd root race time lo idi individualization. Individualization ante ముఖ్యంగా మనం దర్శించాల్సింది ఏంటంటే దేహము సోల్ తోటి అనుసంధానం చెందడం ప్రారంభం అవడం, ఒకటిగా ఏర్పడటానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడం. సో అది ఇండివిజువలైజేషన్. సో అది అంటే అంతకుముందు అసలు సోల్ అనేటువంటిది వర్తించుతోంది అనేటువంటి విషయం అసలు ఏమీ ఆస్పెక్ట్స్ ఉండేది కాదు. ఇప్పుడు చెప్తున్నటువంటి టైంలో మాత్రం అది స్టార్ట్ అయ్యేది. అందు గురించి అవి పాయింట్స్ స్పెసిఫిక్గా చెప్తున్నారు మనకి. అట్లాంటిస్లో ద డోర్ ఆఫ్ ఇనిషియేషన్ ఓపెన్స్ and forced initiation became the objective of the best of the human family. Best of the human family. And Atlantis lo asalu human అన్నటువంటి థాట్ అసలు వీడు మానవుడు అన్నటువంటి విషయం, మానవుడికి వాడికి ఒక కుటుంబం అన్నటువంటి భావములు ఇవి ఫస్ట్గా అవి చిగురించినటువంటి సమయాలు. కనుక అప్పుడు ఫోర్స్డ్ ఇనిషియేషన్ బికేమ్ ది ఆబ్జెక్టివ్ అని ఆ రకంగా ఆ హయ్యర్ ప్లేన్స్లోకి వీడు ఒక మానవ స్థితిలోకి వీడిని ఇనిషియేట్ చేయడం అనేది ఒక ఫోర్స్డ్ ఇనిషియేషన్గా జరిగింది. అప్పుడు those who could or can thus become initiate are the lights which ever radiate. In Lemurian days, it was the lights which ever burn that came into being. Lights ever radiate అన్నారు అట్లాంటిస్ టైంలో. అంటే వాడి జీవితం వాడు ఇతరులతోటి కలిసి చక్కగా జీవిస్తూ ఉండడం అది ఏర్పడింది అట్లాంటిస్ టైంలో. లెమోరియన్ టైంలో ఏమిటి లైట్స్ విచ్ ఎవర్ బర్న్ అంటున్నది అంటే వాళ్ళు ఉండడం అంటున్నది మాత్రంగా పనిచేసినది లెమోరియన్ టైంలో. వాడుంటూ పక్కన వాళ్ళకి అంటే వాడి కుటుంబానికి అంతవరకు విచ్ ఎవర్ రేడియేట్ అలా జీవించినటువంటి వాళ్ళు అట్లాంటిస్. ఆరియన్స్కి వచ్చేటికి లైట్స్ విచ్ ఎవర్ షైన్. ఇన్ అవర్ రేస్ వి ఫైండ్ ద లైట్స్ విచ్ ఎవర్ షైన్. This is the individualization of the sixth race types who came in the second round. So ఈ సెకండ్ రౌండ్ లో వచ్చేటికి ఎర్త్ సెకండ్ రౌండ్ లో వచ్చేటికి లైట్స్ విచ్ ఎవర్ షైన్ అంటున్నది స్టార్ట్ అయింది. అంటే వాడు చక్కటిగా వాడు జీవిస్తూ ఉండడం అంటున్నది ఏర్పడింది. It is well to remember that the soul who came into incarnation in old Atlantis individualized upon the chain
which is called the moon chain. This was a period of unfoldment so much earlier than that of our Earth that we know nothing about it. These egos, therefore, did not internalize in not Earth at all, on our Earth at all, but came into our cycle of evolution as human beings of a low order as far as the lowest of our present humanity is concerned, but somewhat higher than the egos which individualized upon ancient Lemuria. సో మూన్ చైన్ మీద ఇండివిజువలైజ్ అయినటువంటి వాడు అంటే సెకండ్ క్లాస్ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు బాగా మంచి మార్కులతో పాస్ అయ్యాడు అంటే దట్ డజంట్ మీన్ దట్ హీ నోస్ 20 into 20 tables. He knows only 5 in up to 5 tables or so. అలా సో అక్కడి దాకా వీడు చక్కటి నేర్చుకున్నాడు కాబట్టి వాడికి A+ ర్యాంక్ ఇచ్చారు, వాడిని థర్డ్ క్లాస్లోకి ఇదేదో చేశారు. సో అది ఎలాగో లెమోరియన్స్ కన్నా అట్లాంటిస్ మూన్ చైన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కటి వాళ్ళు. వీళ్ళు అప్పుడు ఉన్నటువంటి దానిలో చక్కగా ఇండివిజువలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు హ్యూమన్ కింగ్డమ్లో వాళ్ళు అడుగు పెట్టారు. అలా వచ్చింది. సో హ్యూమన్ కింగ్డమ్లో ప్రస్తుతం ఉన్నటువంటి హ్యూమన్ కింగ్డమ్స్లో చాలా మనం చదువుకున్నాం. దెర్ ఆర్ 10 స్టేజెస్ అని చెప్పి. అందులో ఫస్ట్ స్టేజ్ 2 సెకండ్ స్టేజ్ అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలా వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. It might be of interest here to note that Christ was the first of our earth humanity to achieve the goal, whereas the Buddha was the last of the moon chain humanity to do so. As far as the development of these two sons of God were concerned, so rapid was the development of the Christ that in Atlantean days he found himself upon the path of probation, as did also the Buddha. He, coming into incarnation from the moon chain, having been held in what the occult teaching calls pralaya till that time, entered upon the probationary path a very short time ahead of his brother, the Christ. From the angle of evolution, the rapid unfoldment of the evolution of Christ has been totally unparalleled. It has never been duplicated. That though there are people living today upon the planet who are beginning to develop now with equal rapidity, but not earlier, so that they have a background of slow individual development, which is only now being accelerated. This rapidity is, however, a different matter altogether, for many of the disciples today came into the earth evolution from the moon chain, where already much has been unfolded. They have not worked up to their present point from Lemurian times as the Christ has done. He therefore stands uniquely alone. సో క్రైస్ట్, బుద్ధుడు వీళ్ళిద్దరి విషయాలు మహానుభావులు, అవతార పురుషులు. వాళ్ళ గురించి మనకు ఒక పాయింట్స్ ఇక్కడ చెప్తున్నారు. క్రైస్ట్ మన ఎర్త్ హ్యుమానిటీలో, ఆయన మూన్ చైన్ హ్యుమానిటీలో, ఆయన ఎర్త్ హ్యుమానిటీలో, క్రైస్ట్ అన్నటువంటి వారు ఎర్త్ హ్యుమానిటీలో ఫస్ట్ ఆఫ్ అవర్ ఎర్త్ హ్యుమానిటీ టు అచీవ్ ద గోల్, చక్క పరిపూర్ణత అటువంటిది ఈ దీనిలో సాధించినటువంటి వారు. బుద్ధ భగవానులేమో ఆయన మూన్ చైన్ హ్యుమానిటీలో పరిపూర్ణత సాధించినటువంటి వారు. అంటే మూన్ చైన్ అంటే లెమోరియన్ టైం, ఈయనేమో అట్లాంటియన్ టైం. అంటే ఫస్ట్ అంటే ఈ లెమోరియన్ టైం ఎండ్ అయిన తర్వాత, అంటే థర్డ్ రూట్ రేస్ ఎండ్ అయిన తర్వాత ఫోర్త్ రూట్ రేస్ అంటే అట్లాంటియన్ స్టార్ట్ అయ్యారు. సో ఆ లెమోరియన్ టైంలో ఉన్నోళ్ళందరిలో కల్లా కేవలం బుద్ధ భగవానులు వారు ఒక్కరే పరిపూర్ణత సాధించినటువంటి వారు. క్రైస్ట్ గారేమో వారు జగద్గురువు, ఆయన ఫస్ట్ ఉన్నోళ్ళందరిలో కల్లా ఫస్ట్ ఆయన పరిపూర్ణత సాధించినటువంటి వారు. సో వీళ్ళిద్దరూ ఆ విధంగా వర్తించినటువంటి వారు. సో మూన్ చైన్కి సంబంధించినటువంటి వారు ఆయన బుద్ధ భగవానులు. క్రైస్ట్ దట్ అండ్ అట్లాంటియన్ డైస్, క్రైస్ట్ ఏమో అట్లాంటియన్ డైస్ లో ఫస్ట్ పరిపూర్ణత సాధించినటువంటి వారు. ఇద్దరిది లాస్ట్ బుద్ధ భగవాన్ లెమోరియన్, అట్లాంటియన్ టైంలో ఫస్ట్ క్రైస్ట్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. First concern, so rapid was the development of the Christ that in Atlantean days he found himself upon the path of probation, as did also the Buddha. అంటే ది పర్ఫెక్ట్ స్థితి బుద్ధ భగవానుడు లెమోరియన్ టైం. సో అందు గురించి ఆయన మనకి మూన్ ద్వారా మనకి మూన్లో కనిపిస్తారని చెప్పి చెప్తారు మనకి బుద్ధ భగవానుడు వైశాఖ పౌర్ణమి నాడు.
తర్వాత క్రైస్ట్ ఏమో ఈ టైంలో వచ్చినట్టు. హీ కేమ్ ఇంటూ ఇన్కార్నేషన్ ఫ్రమ్ ద మూన్ చైన్, ఎంటర్డ్ ఇంటూ ద ప్రొఫెషనరీ పాత్ వెరీ షార్ట్ టైమ్ అహెడ్ ఆఫ్ హిస్ బ్రదర్. దీనికన్నా కాస్త ముందు ఈయన చక్కగా ఇదే సాధించినటువంటి ప్రొఫెషనరీ పాత్. వాళ్ళు కూడా అప్పట్లో ప్రొఫెషనరీ పాత్లో ఆయన చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నారు. తర్వాత డిసైపుల్షిప్లో ఇవన్నీ చేసుకుని ఇలా అయినటువంటి వారు అనమాట. అక్కల్ట్ టీచింగ్స్ ఆల్సో ప్రళయ టిల్ దట్ టైమ్ entered upon the probationary path a very short time ahead of his brother. The Christ, from the angle of evolution, the rapid unfoldment of the evolution of Christ was and has been totally unparalleled. It has never been duplicated, though there are people living today upon the planet who are beginning to develop now with equal rapidity. సో ఇప్పుడు ఉంటున్నటువంటి వాళ్ళు విత్ ఈక్వల్ ర్యాపిడిటీ అన్నది. ఈ ర్యాపిడిటీ అంటుండేది ప్రస్తుతం అంటుండేది, అప్పట్లో ఈ ర్యాపిడిటీ అంటుండేది లేదు. అంటే పరీక్షలు పెట్టడం, వాటిలో పాస్ అవ్వడం, వాడికి మంచి మార్కులు ఇవ్వడం ఇలాంటిది లేదండి అసలు. అయినా వీళ్ళు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా అంటే గ్రంథాలు ఇవన్నీ అవైలబుల్లో ఉండడం ఇదంతా ఏం లేదు అప్పుడు. అయినా వీళ్ళు పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళు అన్నమాట. సో అపాన్ ది ప్లానెట్ హూ ఆర్ బిగినింగ్ టు డెవలప్ నౌ విత్ ఈక్వల్ ర్యాపిడిటీ but not earlier, so that they have a background of slow individual development, which is only now being accelerated. This rapid is, however, a different matter altogether, for many of the disciples today came into this earth evolution from the moon chain, where already much has been unfolded. ఈ ర్యాపిడిటీ అంటుండేది అప్పట్లో లేదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక క్లాస్ 1 year చదివితే సెకండ్ క్లాస్ 1 year, థర్డ్ క్లాస్ 1 year అయితే అప్పుడు సెకండ్ క్లాస్ 10 years, థర్డ్ క్లాస్ 10 years అలా ఉండేది. సో ర్యాపిడిటీ అంటున్నది ప్రస్తుతం వర్తిస్తుంది, అప్పట్లో ఈ ర్యాపిడిటీ అంటుంటది లేదు. చైన్ వేర్ ఆల్రెడీ మచ్ హ్యాస్ బీన్ అన్ఫోల్డెడ్. దే హ్యావ్ నాట్ వర్క్డ్ అప్ టు దేర్ ప్రెసెంట్ పాయింట్ ఫ్రమ్ లెమోరియన్ టైమ్స్ యాజ్ ద క్రైస్ట్ హ్యావ్ డన్. హి దేర్ఫోర్ స్టాండ్స్ యూనిక్లీ అలోన్. సో అప్పటి లెమోరియన్స్ వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు. సో వాళ్ళు అంత చక్కగా వాళ్ళు హోంవర్క్లు ఇవన్నీ చేసుకున్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఇంకా కొందరు మానవులు అలా అంటుపోతున్నారు. ఈయన అలా కాకుండా బుద్ధ భగవానులు ఆయన అందరికీ కూడా ఇదిగా ఉన్నారు, ఆయన పూజనీయులుగా. just how and why egos come into our planetary evolution from earlier cycles and from other planetary systems is the subject of the great interest. How and why egos come into our planetary evolution. సో ఈ ప్లానటరీ ఎవల్యూషన్ ఆస్పెక్ట్ ఉన్నాను ఈగోస్ అప్లిఫ్ట్ అవడం. సో ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా చక్కగా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ మనం. From earlier cycles and from planetary schemes is the subject of the great interest, but it is of no real importance to the students of this treatise. We shall not therefore consider it or deal with it. It is a speculative nature and utterly past their possible corroboration or capacity to check. There is no standard of comparison, nor can they judge by inference what is important. All that can be said ఏది అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే, సో ఈగోస్ అంటే ప్రజ్ఞలు వీళ్ళు లెమోరియన్స్ టైం నుంచి ఎలా అన్ఫోల్డ్ అయ్యాయి, ప్రస్తుతం ప్లానెటరీ ఎవల్యూషన్లో వాళ్ళు ఎలా వర్తిస్తున్నారు, ఈ విషయాలు ఒక రకంగా తెలుసుకుందాం. కానీ ఈ గ్రంథం ఇది చక్కగా చదువుకున్నవాడికి అది పెద్దగా యూస్ అయ్యేటువంటి విషయం కాదు కాబట్టి దాని గురించి ఎక్కువగా చెప్పకుండా ఈ జస్ట్ 2-3 పాయింట్స్ చెప్పుకొని నెక్స్ట్ టాపిక్లోకి ఆయన వెళ్ళిపోతారు. We shall not therefore consider it or deal with it. It's a speculative nature and utterly past their possible corroboration of capacity to check. There's no standard of comparison, or can they judge by inference what is important. All that can be said is that 3 major monadic types came into being either from the moon chain or during the Lemurian stage of individualization, and that these 3 determine much that is transpiring today. లెమోరియన్ టైం నుంచి సో మొనాడిక్గా మనకి 3గా వచ్చారు. అదే మనం మొనాడిక్ ప్లేన్లో 3గా మనం వేస్తాం. సో పర్సనాలిటీ పైన ఈగోయిక్ పైన మొనాడిక్. ఈ మొనాడిక్గా మనకి ఏర్పడినటువంటి వాళ్ళు 3గా చెప్పారంట వాళ్ళని. సో వాళ్ళు లెమోరియన్ టైం నుంచి వాళ్ళు చక్కగా అంటే ఒక రకంగా మనకి ఈజీగా మనం అర్థం అవ్వాలి అంటే ఇదంతా కూడా ఇప్పుడు మనకి టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా 3 టీచర్లు అండి అని చెప్పారు. వీళ్ళు ఒకప్పుడు
ఇదే స్కూల్లోనో లేదా వాళ్ళు ముగ్గురు కూడా ఒకప్పుడు వాళ్ళు అంటే మనకున్నంత సబ్జెక్ట్ అడ్వాన్స్డ్గా వాళ్ళకి అప్పట్లో లేదు. పూర్ణ మనకు అర్థం అవడానికి విషయం ఇట్ ఈస్ నాట్. సో వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసులు ఇవన్నీ వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళు ఈరోజు పీజీలు గాను ఎంఎస్సి పిహెచ్డీలుగా మనకు ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదివరకు ఇంత అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఎర్లియర్ క్లాసెస్లో వాళ్ళకి ఎంత లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏంటంటే వాళ్ళకి ఇంత ర్యాపిడ్గా అంటే 1 ఇయర్లోనో లేదా 6 మంత్స్లోనో ఇలా ఉండేది కాదు. కానీ అలా ఉండకపోయినా కూడా బుద్ధ భగవాన్లు క్రైస్ట్ వాళ్ళు ఎంతో చక్కగా సాధన అవన్నీ చేసుకుని వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యి వాళ్ళు ఈరోజు మనకి జగద్గురువులు కానీ ఎంఏ పిహెచ్డీ టీచర్లు కానీ మనకు వచ్చి పాఠాలు బోధించే వాళ్ళు కానీ తయారై ఉన్నారు. ఇది విషయం. సో ఇక్కడ మొనాడిక్ అంటుంటే చెప్పారు. మొనాడిక్ అంటే ఏమిటంటే మనకన్నా గురువులు లాంటి వాళ్ళు అన్నట్టుగా అనుకోవచ్చు మనం. సో వాళ్ళు ప్రధానంగా ముగ్గురుగా వచ్చారు. వీళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు? లెమోరియన్ టైంలో. ఇంతకుముందు స్కూళ్ళల్లో ఇలా చదువుకుని ఇప్పుడు వాళ్ళు టీచర్లుగా ఉన్నారు. సో వాళ్ళు మొనాడిక్గా ఉంటుంటాడు, మనకు టీచర్స్. అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా మనకి. All that is here possible to do is to give some information which may throw a light on the subject and color our general thought here, but which is impossible either or check or accept as being inferential or possible. All this can later be determined by the student when his knowledge and powers are greater than they are at present and adequate for that purpose. సో ఈ భవిష్యత్తులో ఇంకా చదువుకుని ముందుకు మంచి గ్రంథాలు ఇవన్నీ ఇలా చదువుకుని వెళ్ళినప్పుడు ఇంకా వీటి గురించి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిగా మనకి చెప్తున్నారు, ఇంకా భవిష్యత్తులో వీటి గురించి ఇంకా మనం వివరంగా ఇంకా చక్కగా తెలుసుకోవచ్చు. The 3 major types are, as is well known, those of will or power, of love, wisdom, and of active intelligence. The following facts must therefore be remembered. The egos of all types individualize upon the moon chain, but that of the egos of active intelligence constituted 75% of the total, the remaining 25% being divided between the other two. సో లెమోరియన్ టైంలో ఈగోస్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మొనాడిక్స్. సో వాళ్ళులో ఉదాహరణకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎంపీసీ బైపీసీ సిఈసి అండి, ఊరికే మనకి తేలిగ్గా. అందులో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్. సో అలా లెమోరియన్ టైంలో అప్లిఫ్ట్ అయి వచ్చి ఇప్పుడు గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు 75% ఆర్ ఫ్రమ్ ఫస్ట్ రే ఈగోస్. దట్ ఈస్ విల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు. సో మొనాడిక్లో ఫస్ట్ రేగా ఉన్నటువంటి వాళ్ళు 75% ఆర్ ఈగోస్ ఫ్రమ్ లెమోరియన్ టైమ్స్. మిగిలిన 25% ఆర్ ఫ్రమ్ లవ్, విజ్డమ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. అది చెప్తున్నారు. సెకండ్ పాయింట్కి వచ్చేటికి దట్ ఇన్ లెమోరియన్ టైమ్స్ ద ఈగోస్ ఆఫ్ లవ్, విజ్డమ్ ప్రీపాండర్డ్ and in their turn constitute 75%, with the remaining 25% being the egos of active intelligence. Very few, indeed practically a negligible number, individualized along the line of power or will at that time. So Lemurian times lo, so in the moon chain lo 75% are from will. Lemurian time lo 75% are from ఇది లవ్, విజ్డమ్. విత్ ద అది లవ్, విజ్డమ్ నుంచి 75% మెంబర్స్ లెమోరియన్ టైంలో వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యారు. మూన్ చైన్లో అప్లిఫ్ట్ అయినటువంటి అంటే ఇది కొంచెం మనకి పరిచయం చేస్తుంది. ఇది కొంచెం మనకి ఈ చైన్ ఈ పీరియడ్స్ ఈ రెండు కొంచెం సపరేట్గా పెట్టుకోవాలి మనం. చైన్స్ బిలాంగ్ టు ద ప్లానెటరీ ఆస్పెక్ట్స్. ఈ లెమోరియన్ టైమ్స్, అట్లాంటిస్, ఆరియన్స్, ఇట్ ఈస్ బిలాంగ్ టు ద ఈగోస్. రెండు వేరు క్లాసిఫికేషన్లో మీరు రాసుకోవాలి. మూన్ చైన్ చెప్తున్నారు. మూన్ చైన్లో 75% ఆఫ్ ది ఈగోస్ కేమ్ యాజ్ ఫస్ట్ రే మొనాడ్స్. అదే చెప్పేశారు మనం. సెకండ్ పాయింట్లో మనకి ఇప్పుడు చెప్తున్నది ఏమిటి? లెమోరియన్ టైం. లెమోరియన్ టైం అంటే సెకండ్, థర్డ్ రూట్ రేస్. వీళ్ళలో 75% came as love, wisdom, monads. 25% లో మిగిలిన 25% ఆర్ టు ది యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఓన్లీ అక్కడిక్కడ కొంతమంది మాత్రం విల్ ఆస్పెక్ట్లో ఉన్నారు. అది థర్డ్ పాయింట్కి వచ్చేసరికి there was a very large influx of individualizing egos
in early Atlantean days, and they were practically all of the power built type. Atlantean time lo కొందరు individualize అయ్యారు. వాళ్ళు, it might be stated that 80% of those who entered human evolution at that time were egos who were expressing the will aspect of deity, and that the remaining 20% were along the line of flow wisdom. 80% of the people Atlantean time lo egos ga ఉన్నటువంటి వాళ్ళు 80% are expressing the will of the deity. Will aspect గా వచ్చినటువంటి వాళ్ళు 80% of the Atlanteans will aspect గా వచ్చారు. 20% వాళ్ళు లవ్ విజ్డమ్ గా వచ్చారు. అట్లాంటియన్ టైంలో 80-20 will love. లెమోరియన్ టైంలో 75 to the love wisdom, 25 to the intelligence. Only 1% are negligible to 1% to the willpower. దీనికన్నా పైన చెప్పింది ఏంటి, మూన్ చైన్. మూన్ చైన్లో 75% బిలాంగ్ టు విల్, 25% బిలాంగ్ టు లవ్ విజ్డమ్. 25% డివైడెడ్ ఇంటూ 2 అన్నారు, అంటే లవ్ విజ్డమ్ ప్లస్ యాక్టివ్ ఇంటెలిజెన్స్, అది 25%గా చెప్పారు. ఇది మనకి చెప్పినటువంటి విషయం. ఇది దృష్టిలో పెట్టుకుని మిగిలిన విషయాలు మనం చదువుకున్నాం ఇప్పుడు. These all with the egos which individualized upon the moon chain and which came in steadily as the planetary conditions fitted them until the final stages of Atlantean period, constitute the bulk of our modern humanity, plus some rare egos which drift into our planetary evolution for some reason or other and never became properly adapted to or fitted into our planetary life. They persistently remain abnormalities. So we'll Atlantean times lo unnattu vallu. These all with the egos which individualized upon the moon chain and which came in steadily as the planetary conditions fitted them until the final stages of the Atlantean period. Moon chain నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎర్త్ చైన్ 4th చైన్ నడుస్తుంది. దీనికి ముందు మూన్ చైన్, అది ఎంత పీరియడ్ ఏమిటి అంటే ప్రస్తుతానికి మనకు చెప్పలేదు, మనకు చెప్తారు భవిష్యత్తులో ఆ టాపిక్లో. సో అంతకుముందు అంటే మూన్ చైన్లో అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అంటే అలా అప్లిఫ్ట్ అవుతూ వస్తూ అట్లాంటియన్ పీరియడ్, అంటే మూన్ చైన్ నుంచి ఎర్త్ చైన్లో అట్లాంటియన్ పీరియడ్ దాటి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మానవులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక మానవ ప్రజ్ఞ అన్నటువంటిది ఏదో అలా దిగి వచ్చేసింది అన్నటువంటిదిగా కాదు. ఎంతో ఇది ఎంతో సాధన లేదా ఎన్నో జన్మలు అలా వచ్చి ఇప్పుడు మానవ జన్మ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మానవుడు, అది మనం గుర్తించాలి. కేవలం వాడేదో ఎట్లా జన్మ తీసుకుని ఇలా వచ్చాడండి ఈగోస్, అలా కాదు. వీడు ఎన్నో జన్మలు లెమోరియన్ పీరియడ్లోను, ఎన్నో జన్మలు అట్లాంటియన్ పీరియడ్లోను అలా తీసుకుని ఇప్పుడు వీడికి ఈ స్థితికి వీడు వచ్చారు మానవుడు. అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాన్స్టిట్యూట్ ద బల్క్ ఆఫ్ అవర్ మోడర్న్ హ్యుమానిటీ. ఇప్పుడు హ్యుమానిటీగా ఉంటుంటాడు వీళ్ళందరూ కూడా మూన్ చైన్ మీద నుంచి అలా ఎన్నో జన్మలు ఎత్తి, మళ్ళా ఎర్త్ చైన్ మీద ఎన్నో జన్మలు ఎత్తి, ఎర్త్ చైన్లో అట్లాంటియన్స్గా ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు మోడర్న్ హ్యుమానిటీగా వచ్చారు వీళ్ళు. ప్లస్ సమ్ రేర్ ఈగోస్ విచ్ డ్రిఫ్ట్ ఇంటూ అవర్ ప్లానెటరీ ఎవల్యూషన్ ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్. ఇంతే కాకుండా వీళ్ళే కాకుండా కొందరు పై లోకాల నుంచి కొందరు దిగి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు, డ్రిఫ్ట్ ఇంటూ అవర్ ప్లానెటరీ ఎవల్యూషన్, సమ్ రేర్ ఈగోస్ విచ్ డ్రిఫ్ట్ ఇంటూ అవర్ ప్లానెటరీ ఎవల్యూషన్ ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్ అండ్ నెవర్ బికమ్ ప్రాపర్లీ అడాప్టెడ్ టు ఆర్ ఫిటెడ్ ఇంటూ అవర్ ప్లానెటరీ లైఫ్. వీళ్ళు అంటే వాళ్ళ యొక్క లైఫ్ కానీ వాళ్ళ యొక్క విధానం కానీ చాలా భిన్నంగా ఉంది. ఏమిటి భిన్నం అంటే కనుక మనకి ఉదాహరణకి అంటే దీన్ని ఎలా అవగాహన చేసుకోవచ్చు, భిన్నము అంటే మనకి 2 పూట్ల భోజనం చేయడం లేదా 6 గంటలు పడుకోవడం, ఇలాంటిది మనకి దిస్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. బట్ వాళ్ళు హూ డ్రిఫ్ట్ అని అన్నది వాళ్ళు దే ఆర్ డిఫరెంట్. అది ఇక్కడ విషయం. సో అలా కొందరు వచ్చి భూమి మీద వర్తిస్తూ ఉన్నారు. దే persistently remain abnormalities. Two happenings of great import will occur before so very long. The door will be opened for the admittance of rare and peculiar souls who will bring into our world civilizations
new aspects and rare and new qualities of deity, though it will not be open for ordinary individualization. ఫర్ అంటే ఉదాహరణకి అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయండి, స్కూల్లో అంతా స్టూడెంట్స్ క్లాసులు అయిపోతున్నాయి, కానీ ఎవడో ఇప్పుడు అడ్మిషన్కి వచ్చాడు. ఏంటి వాడు? అప్పుడు వాడిని చూస్తారు. మామూలుగా అయితే అడ్మిషన్స్ క్లోజ్, కానీ కొందరికి మాత్రం ఈ స్కూల్ వాళ్ళు తీసుకుంటారు. ఎట్లాంటి వాళ్ళు అంటే అలా జంప్ స్టూడెంట్స్ అనుకోండి. వాళ్ళు అంటే వాడిని మన స్కూల్లో జాయిన్ చేసుకోవడం నిజంగా మన అదృష్టం. అట్లాంటి వాళ్ళని కొందరిని జాయిన్ చేసుకుంటారు. వాడు ఎప్పుడైనా సరే ఇట్స్ ఆల్ రైట్, యూ ప్లీజ్ జాయిన్ అంటాడు వాడు వెంటనే. ఎందుకంటే కనుక వాడిని వీళ్ళ స్కూల్లో వేసుకోవడం చేత వాడికి వచ్చేటువంటి ర్యాంక్స్ అంతా కూడా వీడికి స్కూల్కి చాలా బెనిఫిట్ అనమాట. సో అలాంటి వాళ్ళు కొందరు మన భూమండలం మీద దిగి వచ్చినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. Rare and peculiar souls who will bring into our world civilization new aspects and rare and new qualities of deity, though it will not be open for ordinary individualization. These rare and unexpected types will cause much bewilderment to our psychologists. It should here be pointed out that individualization is a crisis and not an unfoldment. This is of real importance and should be borne in mind in all consideration of this difficult subject. ఇండివిజువలైజేషన్ ఇస్ ఎ క్రైసిస్. ఏంటి క్రైసిస్ అంటే ఏంటి? వాడు ఏకత్వం చెందడం ప్రతిదీ ఇక్కడ. ఇట్స్ ఎ క్రైసిస్, ఇట్స్ నాట్ అన్ అన్ఫోల్డ్మెంట్. అంటే అన్ఫోల్డ్మెంట్ అంటే ఏమిటి? ఒకడుగా ఉన్నటువంటి వాడు అనేకముగా ఏర్పడటం, అది అన్ఫోల్డ్మెంట్. ఇక్కడ ఇండివిజువలైజేషన్ అంటే ఏమిటి? వీడు ఇండివిజువలైజేషన్ అంటే ఏంటి? వీడు అందరిలోనూ వీడు ఏకంగా వీడు ఒక అవతార పురుషుడుగా రావడం. అవతార పురుషుడు ఏమిటి? అవతార పురుషుడు వేరు, ఒకడు అందరిగా ఉండడం అనేటువంటిది వేరు. ఇక్కడ పాయింట్ వీడు అందరిలోకెల్లా ఉత్తముడుగా ఏర్పడడం, అది ఇక్కడ ఇండివిజువలైజ్ అవడం. సో ఇట్స్ ఎ క్రైసిస్ అన్నారు. ఎంతో సాధన అంటుంది ఇక్కడ అవసరం. ఎంతో అంటే ఇలా వాడు ఒక మెట్టెక్కాలనుకోండి, ఎంతో పట్టుకున్నాడు, ఎక్కుతాడు చేసాడా, అది ఇక్కడ పాయింట్. This is of real importance and should be borne in mind in all consideration of this difficult subject. It is the result of development, but such development need not lead to this particular crisis. What causes this crisis in the lives of souls remain as it hidden in the consciousness of the planet Logos and is only revealed at initiation. There are added characteristics and qualities of the planet Logos which remain incomprehensible to us. అయితే ఈ క్రైసిస్ అంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి క్రైసిస్ ఇదంతా ఈ విధంగా ఏర్పడటం అంటే క్రైసిస్ అంటే ప్రస్తుతం ఇప్పుడు అంటే ఒకడొకడు కొట్టుకోవడాలు కానీ ఈ విధమైనటువంటి అశాంతి వాతావరణం ఇదంతా కూడా ఏర్పడడానికి కొంచెం వేరే కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి గురించి మళ్ళా మనం దీనికి ఎన్నో ప్లానెట్ లోగోస్, ప్లానెటరీ ఆస్పెక్ట్స్కి ఎన్నో వాటికి ఎన్నో ఇవన్నాయి. ఇన్కాంప్రహెన్సిబుల్ టు అస్ అంటారు. వెన్ ద యానిమల్ కింగ్డమ్ వ్యూయింగ్ ఇట్ from the angle of the whole and not from the angle of species had reached a particular stage of development, then there was an inrush into the planet life of the energy of all the seven rays simultaneously. So ఏం జరిగింది? ప్లానెటరీ ఎవల్యూషన్ ఆస్పెక్ట్ అంటుండదు మనం జాగ్రత్తగా గమనిస్తే. ఇవి అంటే ఒక్కొక్క స్పీషియస్లోనూ మనం మామూలుగా ఏం చూస్తాం అంటే చాలా ఇవి అంటే ఒక స్పీషియస్ కన్నా ఒక స్పీషియస్ చాలా బాగా ఇదిగా ఉన్నాయని, అంటే మన మామూలుగా ఒక స్పీషియస్ కన్నా ఒక స్పీషియస్ కొంచెం ఎక్కువగా చక్కగా వర్తిస్తోందని కానీ ఇలా చెప్తాం. అలా కాకుండా మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే మొత్తం ప్లానెటరీ స్కీమ్స్, ఇది మొత్తం మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే దెర్ ఇస్ సమ్ డెవలప్మెంట్, vast development అంటున్నది ఒకటి మనం జాగ్రత్తగా గమనించవచ్చు. had reached a particular stage of development that there was an inrush into the planetary life of the energy of all the seven rays simultaneously. అవి చక్కగా సెవెన్ రేస్ అంటున్నది అంటే బాగా ఒక చక్క డెవలప్మెంట్ అంటున్నది వచ్చింది. వాటిల్లో ఉన్నటువంటి సోల్స్కి సెవెన్ రేస్ ఆస్పెక్ట్స్ అంటుంటే చక్కగా అవి అందుకునేటువంటి స్థితిలోకి ఆ సోల్స్ అంటుంటే దిగాయి. Then there was an inrush. This occurs very rarely and the tremendous stimulation then undergone by the sensitive forms of life. So
ఆ యానిమల్ కింగ్డమ్లో ఈ రకంగా చక్కగా అప్లిఫ్ట్ అయినటువంటి వాటి నుంచి ఈ ఈగోస్ అంటే 7 రేస్గా అవి డిఫ్లెక్ట్ అవ్వడం లేదా 7 రేస్ ఆస్పెక్ట్స్లో అవి జన్మలు తీసుకోవడం అనేటువంటిది జరిగాయి. అంటే అంతకుముందు ప్లానటరీ ఎవల్యూషన్లో యానిమల్ కింగ్డమ్కి 7 రేస్ ఆస్పెక్ట్ అనేటువంటిది లేదు. ఈ 7 రేస్ ఆస్పెక్ట్ అనేటువంటిది యానిమల్ కింగ్డమ్లో ఒక అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది వచ్చింది. వాటి నుంచి సడన్గా ఇది వచ్చింది. సో తద్వారా అవన్నీ కూడా చక్కగా ఈ 7 రేస్ అనేటువంటివి ఈ ప్లానటరీ ఈగోస్లో అనేటువంటి వాటికి జన్మలు అనేటువంటివి అంటే యానిమల్ లైఫ్ నుంచి అవి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లోకి ఒక సడన్ ఇన్ఫ్లో అనేటువంటిది అయింది. ఇది జరిగింది. Undergone by a sensitive forms of life, and of these animals was at that time the most sensitive, produced the emergence of a new form, that of infant humanity. It was the reason of that kingdom as expressed through its indwelling life, the animal being, which produced individualization in the more advanced animal man of the time. More advanced of the animal man of the time. So animal kingdom నుంచి హ్యూమన్ కింగ్డమ్ అంటుండేది రావడంలో ఈ 7 రేస్ అంటే యానిమల్ కింగ్డమ్ అన్నటువంటి స్థితి మొత్తం యానిమల్ కింగ్డమ్ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా చక్కగా ఒక స్థితి లేదా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయినటువంటి వాటికి మామూలుగా మనం కోర్సెస్ ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి కోర్సెస్ 3 అంటుండేది కాకుండా ఒక 7గా అనుకోండి. వీడు నెక్స్ట్ దానిలోకి వచ్చారు వీళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయ్యి. అలా వీళ్ళు ఎవరైతే ఇదయ్యారో వాళ్ళ మీద 7 రేస్ అంటుంటే పనిచేయడం అంటుండేది అప్పుడు స్టార్ట్. The statements found in occult books that dogs and other animals responded to the divine impulse through an activity of the will or of love may be symbolic in nature but are not correct literally, as so many devout occult students may think. Such specific forms of life did not exist in those far-off times, particularly upon the moon chain. The consideration of species and of types may not be permitted. It is futile and a waste of time. What really occurred was a reaction throughout the entire animal kingdom to the inpouring of the 3 major types of energy, which express themselves through the usual 7 types, and thus called forth response from those forms of life which were energized through the medium of the 3 major centers, heart, head, and throat of the being who is the informing life. మామూలుగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఏమని చదువుకుంటాం అంటే డాగ్స్ను కొన్ని జంతువులు వీటి పాయింట్గా మనకి చెప్పారు. అవి చక్కగా మనకి ఊర్ధ్వ లోకాల్లో ఉన్నటువంటి రేస్ని ఇవన్నీ కూడా స్వీకరిస్తాయని డాగ్ స్టార్ అని ఇవన్నీ మనకి పురాణాల్లో చాలా చెప్తారు డాగ్స్ గురించి. అయితే అట్లాంటిది అప్పట్లో లేదండి. అది బాగా గుర్తుపెడతారు. ఈజ్ సేయింగ్ అబౌట్ లెమోరియన్ టైమ్స్ అప్పట్లో ఈ డాగ్స్ ఇవేవో అది లేదు. అయితే జనరల్గా ఇప్పుడు మనం డాగ్ అనగానే దానికి మనం కొన్ని ఇది చెప్తాం. మనం జనరల్గా షిర్డీ సాయిబాబా గారి దగ్గర డాగ్ ఉంటుందని, కుక్క ఉంటుందని, అలాగే మనం దత్తాత్రేయుడు వారి దగ్గర ఇవన్నీ మనం జనరల్గా చెప్తాం కదా. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం అప్పట్లో ఇలా ఉండేవి అన్నట్టుగా అనుకోవద్దు. అప్పట్లో హోల్ యానిమల్ కింగ్డమ్ కూడా ప్రధానంగా 3 రేస్కి అవి ఎక్స్పోజ్ అయ్యి అవి ఏమిటి ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, విల్, లవ్, ఇంటెలిజెన్స్ అవే ఇప్పుడు మొనాడ్స్గా వచ్చాయి. సో ప్రధానంగా ఈ యానిమల్ కింగ్డమ్ ఆ 3 రేస్ ఎక్స్పోజ్ అయినటువంటివి ఫర్దర్గా ఇంకొక 4 రేస్ టోటల్ 7 రేస్ అంటే వాటిలో డిఫ్లెక్ట్ అయ్యేటువంటి స్థితుల్లోకి అప్లిఫ్ట్ అయ్యాయి మొత్తం యానిమల్ కింగ్డమ్. సో ఇలా జరిగింది, మొత్తం యానిమల్ కింగ్డమ్ అప్లిఫ్ట్ అయింది. సో ఆ 3 రేస్ వాటిల్లో హెడ్, హార్ట్, థ్రోట్ సెంటర్ ఈ 3 సెంటర్స్ ప్రధానంగా యానిమల్స్లో వర్తించడం అంటే జరిగింది. అది విషయం. అంటే మరి మనం మామూలుగా మనం ఇప్పుడు కుక్క ఇవన్నీ ఇప్పుడు సంగతులు. ఒక డాగ్ అనేటువంటిది ఎంతగా మనం యానిమల్ కింగ్డమ్లో డాగ్ గురించి మనం ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం. వాటిలో ఎక్స్పెరిమెంటేషన్ అనేటువంటి పాయింట్లో మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేశాం. అంటే మామూలుగా ఏమిటి ఒక అంటే వచ్చింది కాబట్టి డాగ్ గురించి ఇంతకుముందు చదువుకున్నా కూడా ఒక పాయింట్ చెప్పుకోకపోతే మనం కన్ఫ్యూజన్లోకి వెళ్తాం. ఏంటి మరి మనమేమో
షిరిడి సాయిబాబా గారి దగ్గర కుక్క ఉంటుంది, మనం షిరిడీకి వెళ్తే అక్కడ వాటికి ఇస్తాం, ఇవన్నీ చేస్తాం కాబట్టి మనం బాగా అవగాహనలో పెట్టుకోవాల్సిందే. హీఈస్ సేయింగ్, ప్రస్తుతం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అప్పట్లో అన్నటువంటి విషయం, ఇప్పుడు లెమోరియన్ టైం మూన్ చైన్లో ఉన్నటువంటి యానిమల్స్ విషయం చెప్పారు. మూన్ చైన్లో ఉన్నటువంటి యానిమల్స్ అవి మొత్తం యానిమల్ కింగ్డమ్ అప్లిఫ్ట్ అయింది ఆ 3 రేస్కి. ఓన్లీ డాగ్స్ మాత్రమే అప్లిఫ్ట్ అయ్యాయి. మొత్తం యానిమల్ కింగ్డమ్ అప్లిఫ్ట్ అయింది. 3 రేస్ నుంచి 7 రేస్ స్థితిలోకి వచ్చాయి. ప్రస్తుతం మనకి తెలిసినటువంటి డాగ్ ఇవన్నీ ఏమిటంటే, ఇవి బాబా గారి దగ్గర ఉండేటువంటి కానీ ఇవన్నీ ఏమిటి అంటే అవన్నీ అప్లిఫ్ట్ అయ్యాయి 7 రేస్కి. అప్లిఫ్ట్ అయినటువంటివి ఇవి కొన్ని టోటల్గా పైన ఉన్నటువంటి డాగ్ స్టార్ అన్నటువంటిది ఒకటి ఉంది. దాని నుంచి దాని యొక్క దీంట్లో ఇవి జీవించుతుంటాయి. ఇది వేరు, అది వేరు. ఉదాహరణకి ఇద్దరు తెల్ల చొక్కాలు వేసుకుని వచ్చారు అనుకో, వాడు తెల్ల చొక్కా వేసుకున్నాడు, వాడేవాడు వాడు ఏదో మినిస్టర్ గారి దగ్గర పిగి, వీడు తెల్ల చొక్కా వేసుకుని వచ్చాడు, వీడు తెల్ల చొక్కా వేసుకున్నాడు, వీడు మినిస్టర్. ఇద్దరిది ఒకటని మనం రాసుకున్నాం అన్నట్టు మనం ఇబ్బందులు పడుకోవాలి. తెల్ల చొక్కా వేసుకున్నవాడు మినిస్టర్ అన్నాడు అనుకోండి, అలా ఇబ్బంది, అలా అవగాహనలో పెట్టుకోకూడదు. సో హీ ఈస్ సేయింగ్ అబౌట్ ద హోల్ యానిమల్ కింగ్డమ్. A tremendous surging upward and a going forth in response caused, which enabled a new kingdom to emerge. So tremendous surging upward అంటే జరిగింది. tremendous surging upward అంటే ఏంటంటే అగాయిగా, అంటే వాడికి అసలు ఏబిసిడీలు రాయడం కూడా రాదండి వాడికి. అలాంటి వాడిని సర్జింగ్ అప్వర్డ్ అంటే జరిగింది. అంటే ఏంటి, వాడి చేత ఎలా అయినా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ నేర్పించడం, వాడిని ఎలా అయినా కింద నిలబడి ఆ టీచర్లు వాడిని 10th క్లాస్ పాస్ చేస్తారు. అలా జరిగింది అనమాట. అది చిన్న విషయం కాదు. అండ్ గోయింగ్ ఫర్ ఇన్ రెస్పాన్స్ ఎన్ష్యూర్డ్ విచ్ ఎనేబుల్డ్ ఎ న్యూ కింగ్డమ్ టు ఎమర్జ్. దానివల్ల అసలు న్యూ కింగ్డమ్ అనుకుంటుంది ఎమర్జ్ అయింది. వీడు 10th క్లాస్ పాస్ అవుతుంది, వీడికి ఆ ఊర్లో కాలేజ్ పెట్టి ఏమిటి యూస్? ఉదాహరణకు ఒక ఊరు ఉందండి, ఆ ఊరిలో అసలు స్కూళ్ళకే ఎవరు రారు, స్కూళ్ళకి వచ్చినా చదువుకునేవాడు తక్కువ, చదువుకున్నవాడు పాస్ అవ్వడం తక్కువ, ఇలా ఉంటున్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆ ఊర్లో అసలు కాలేజ్ పెట్టడానికి ఉత్సాహం చూపించదు. ముందు అసలు స్కూళ్ళకే ఎవరు రావట్లేదని ముందు అది డెవలప్ చేయండి అని. అప్పుడు కొందరు టీచర్లు దిగారు. టీచర్లు దిగి ఆ ఊర్లో చక్కగా ఉన్నటువంటి పిల్లలందరికీ చక్కగా పాఠాలు ఇవన్నీ చెప్పి చాలా కష్టపడి వాళ్ళందరికీ కూడా మంచిగా ఇవన్నీ నేర్పించి చక్కగా వాళ్ళందరూ కూడా స్కూల్ సబ్జెక్ట్స్లో అన్నింటిలోనూ వాళ్ళు చక్కగా పాస్ అయ్యి ఎస్ నౌ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాలేజ్, ప్లీజ్ గివ్ కాలేజ్ అన్నటువంటి స్థితిలోకి తీసుకొచ్చారు యానిమల్ కింగ్డమ్. అంటే ఎంత ఇదై ఉంటారో మీరు ఒకసారి ఆలోచించారు గురువులు. సో అది జరిగింది అప్పట్లో. ఏ క్రియేటివ్ యాక్ట్ ఈజ్ ఎవర్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ బీయింగ్ seized upon, recognized for what it is, and developed by the form side, and understood and focused and fostered by the brain and the heart of man. Some new thing is thus produced. The instinctive creative act of the physical body is not here discussed. In this way, through a response to inspiration, the animal kingdom came into being. Inspirational, through a response to inspiration. అది చూసి ఇది వర్తించడం అంటే జరిగింది. అంతకుముందు అన్నటువంటి స్థితి ఏమిటి? సో స్టేజ్ ఆఫ్ ఎవల్యూషనరీ దాంట్లో అంతకుముందు అన్నటువంటిది ఏంటంటే ఇన్స్టింక్టివ్ క్రియేటివ్ యాక్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. ఇన్స్టింక్టివ్ క్రియేట్ యాక్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ నుంచి, అంటే ఎదుర్కొంటా ఆహారం కనబడితే అది ఎవరిది, నీది, నాదితో సంబంధం లేదు. దట్ ఈస్ ఇన్స్టింక్టివ్ క్రియేటెడ్ ఫిజికల్ యాక్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. సహజంగా అక్కడ అర్పణ కనిపించిందంటే ఇది తినేది అంతే, అలా ఉండేది. ఆ స్థితి నుంచి of the physical body is not here discussed. In this way, through a response to inspiration, the animal kingdom came into being. First, there was the pouring in of energy, stimulating and inspiring. Then there came the recognition of the responding form, resulting in an initiated activity. And then there was the production of that which has not been there for. Thus, a new kingdom in nature appeared. The same thing it is that is again happening today in the world. There is pouring in of spiritual energy, vitalizing, transforming, and rendering humanity creative. Initiatory work becomes possible, and a new and higher kingdom can appear upon the earth. సో యానిమల్ కింగ్డమ్లో అది ఫిజికల్ బాడీలో దానికి అర్థపడి కనబడితే అది తీసేసుకోవడం అంటున్నది. ఈ స్థితిలో నుంచి
వాటికి ఇన్స్పిరేషనల్ రెస్పాన్స్ అంటే ఒకటి చెప్తే చేయడం, ఒకదాన్ని ఆలోచించుకుని చేయడం, ఇది మనదా కాదా అన్న స్థితిలోకి తీసుకొచ్చేవాడు. దాని నుంచి సో ఆ రకమైనటువంటి స్థితిలోకి ఎప్పుడైతే అది వచ్చిందో, దెన్ ద యానిమల్ టుక్ ది హ్యూమన్ బాడీ. వాళ్ళ ఇంట్లో పక్క వాళ్ళ ఇంట్లో భోజనం వండే అనుకోండి, వాళ్ళు ఏదో వంట చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆకలేసింది కదా అని వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినేది కదా, అంతైతే వీళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రెషరైజ్ చేస్తాడు, తొందరగా వంట చేయండి, ఏంటి అంతేనా చేయండి, ఇలాంటిది వచ్చింది వీళ్ళకి. ఈ స్థితి ఇప్పుడు వచ్చింది. మరి యానిమల్ కింగ్డమ్లో ఆ స్థితి ఉంది. ఏంటి ఇంత అరటిపండు ఎదురుగా కనబడితే తినేయడం అంటున్నది యానిమల్ స్థితి. ఆ స్థితి నుంచి ఈ స్థితి ఎలా వచ్చింది అసలు? ఒక ఈగోకి ఎలా వచ్చిందంటే, వాటిల్లో ఇన్స్టింక్ట్ ఫిజికల్ అంటున్నది ఉండేది. దాని నుంచి ఇన్స్పిరేషనల్ రెస్పాన్స్ అంటున్నది వాటికి క్రియేట్ చేశారు. అంటే ఏంటి, వీడికి చెబితే చేయడం, వీడికి సహజంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి వీడికి తట్టడం అంటున్నది ఈగోకి చేయడం అంటున్నది జరిగింది. దేర్ వాజ్ pouring in of energy, stimulating and inspiring. అంటే ఇక్కడ జరగాల్సింది ఏమిటి? పోరింగ్ ఇన్ ఆఫ్ ఎనర్జీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే జీవుల్లో మార్పు రావాలి అంటే వాళ్ళలోకి ఒక నూతనమైనటువంటి శక్తి అనేటువంటిది వాళ్ళలోకి దిగాలి. దిగినప్పుడు వాడు సహజంగా మనం చెప్పినటువంటిది వింటాడు, వాడు జీవించాల్సినటువంటి విధానం వాడు మార్చుకుంటాడు. అందు గురించే పరమ గురువులు వీళ్ళు ఎక్కువగా టీచింగ్స్ కానీ వాళ్ళు ఎక్కువ తపో నిమగ్నంలో వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క థాట్స్ అన్నటువంటిది జీవుల్లోకి ఒక ఎనర్జీగా అవి వాళ్ళ సంకల్పములుగా దిగుతుంటాయి. దిగేటప్పటికి హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళు సహజంగా అలా మారుతారు. గురించి ఎక్కువ టీచింగ్స్ అన్నటువంటిది ఎక్కువ ఉండదు వాళ్ళు. జస్ట్ వాళ్ళ యొక్క థాట్స్ అన్నటువంటి జీవుల యొక్క థాట్ ఎనర్జీని వాళ్ళు మార్చడమే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా వాళ్ళు ఉంటారు. సో థాట్ ఎనర్జీని మార్చాలంటే థాట్స్ ఎలా స్టిమ్యులేట్ అవుతున్నాయి, ఎలా వాళ్ళలోకి వస్తున్నాయి? ఒక చెడు చేద్దాం అన్నటువంటి ఆలోచన వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? సో థాట్ ఎనర్జీని వాడికి మారిస్తే జీవులు సహజంగా మారుతారు. సో వీడి యొక్క థాట్ ఎనర్జీని మార్చడానికి కావాల్సినటువంటిది ఏంటి? వాడి యొక్క మెంటల్ బ్రెయిన్ తోటి అనుసంధానం చేయాలి. ఇదంతా ఆ రకంగా ఆ లెవెల్లో వర్క్ సాగు చేసుకుంటూ వస్తారన్నమాట. అలా ఏర్పడినటువంటి వాడికి సహజంగా రోడ్డు మీద యాక్సిడెంట్ చేసేవాడికి ఇంతకుముందు నలుగురిని కొట్టి చంపేసినటువంటి వాడు రోడ్డు మీద ఎవరికి యాక్సిడెంట్ అయితే వాడిని పట్టుకుని వాడు చేయలేక వాడిని హాస్పిటల్కి తీసుకుంటాడు. ఎవడు చెప్పేటవాడికి ఆ పని చేయమని? సహజంగా ఆ థాట్ ఎనర్జీలో ఆ చేంజెస్ అటువంటి తీసుకొస్తున్నారు పరమ గురువులు. సో ఆ రకంగా ఇక్కడ యానిమల్ కింగ్డమ్లో కూడా అటువంటి మార్పులు అనేటువంటివి వచ్చాయి. The same thing it is that is again happening today in the world. There is pouring in of spiritual energy, vitalizing and transforming and rendering humanity creative. Initiatory work becomes possible and a new and higher kingdom can appear upon the earth. But all this is due as before to the pouring in of triple energy in 7 ways. The potency of these force lies behind the disruption of the present time, but a new kingdom in nature will be born. Disruption of the present time. ఈ డిస్టర్బెన్స్ ఇదంతా ఏంటంటే ఒక కొత్త నీరు వస్తుందండి. ఈ పాత నీరు అటువంటిది తీసుకు వెళ్ళిపోవడంలో కొంత ఆ డిస్టర్బెన్స్ అటువంటిది మనం చూస్తాం. కనుక జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్కి మనం అంటే న్యూస్ పేపర్ పొద్దున్నే కూర్చొని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి గొడవలు ఇవన్నీ చదువుకొని మనం టైం వేస్ట్ చేసుకోవడం అంటే ఎప్పుడు చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ పేపర్లో వచ్చేటువంటి న్యూస్లు ఏంటి గందరగోళం, ఇది ఎప్పుడు అది ఉంటూనే ఉంటుంది. ఓ పక్క ఏమిటంటే మనం దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాలి. ఏంటంటే ఎంత బ్యాడ్ అంటున్నది మనం చూస్తున్నామో అంత మంచి అంటున్నది పైలోకాల్లోంచి అలా దిగిపోతుంది. దిగిపోవడంలో ఈ ఉండకూడనటువంటి బ్యాడ్ అలా తొలగిపోవడంలో ఇది జరుగుతుంది. అది నుంచి పొద్దున్నే గురించి మనం న్యూస్ పేపర్ చూడడం అంటున్నది కాకుండా పొద్దున్నే గురించి మనం చక్కగా విష్ణుదాసనామము, చక్కగా ఇలాంటి మంచి గ్రంథాలు ఇలాంటివి వినడం, చదువుకోవడం, ఇది చేయడం చేత ఏమవుతుందంటే పరమగురువుల యొక్క థాట్ ఎనర్జీ తోటి మనం అనుసంధానం చెందడానికి ఒక చక్కని నియమం మనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అందు గురించి ఇప్పుడు ఒక న్యూ కింగ్డమ్ ఇన్ నేచర్ విల్ బి బోర్న్ అన్నమాట. భవిష్యత్తులో ఒక న్యూ కింగ్డమ్ అనేటువంటిది వస్తుంది. అంటే హ్యూమన్ కింగ్డమ్కి పైన ఉండేటువంటి ఒక న్యూ కింగ్డమ్ ఏర్పడుతుంది. దానికి జీవుల్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. అది జరుగుతుంది. The interest of this, psychologically speaking, does not lie in the historicity of the facts stated, but in the appearance upon earth today of the higher types at present found amongst men everywhere. అంటే ఈ జరుగుతున్నటువంటి దీన్ని బట్టి మీరు అవగాహన చేసుకోకండి అని చెప్తున్నారు. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అవగాహన చేసుకోకండి అని అన్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే హయ్యర్ టైప్స్ అట్ ప్రెసెంట్ ఫౌండ్ అమాంగ్స్ట్ మెన్ ఎవ్రీవేర్. సో హయ్యర్ బీయింగ్స్ అన్నటువంటి వాళ్ళు మానవులు అక్కడెక్కడ వాళ్ళు అలా ఉంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. గురువులు గాను మహానుభావులు గాను. ఈగోస్ ఆఫ్ వెల్ ఆర్ రిలేటివ్లీ అండ్ న్యాచురల్లీ ఫ్యూ.
ఈగోస్ ఆఫ్ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈగోగా కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అది మనం గతంలో కూడా చదువుకున్నాం. ఈగోస్ ఆఫ్ లవ్ ఆర్ బికమింగ్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ అపియరెన్స్. ఇంటెలిజెంట్ ఈగోస్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇంటెలిజెంట్ ఈగోస్ చాలా ఉన్నారు, లవ్ ఆస్పెక్ట్ ఈగోస్ గా ఎక్కువ మంది ఉంటున్నారు మన చుట్టూతా. విల్ ఆస్పెక్ట్ ఈగోస్ గా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఈ సంకల్పములుగా జీవించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, అది మనం చదువుకున్నాం. ఈ విల్ లవ్ ఇంటెలిజెన్స్ గురించి దాని గురించి ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు. ఎక్కువ ఈగోస్ లవ్ ఆస్పెక్ట్ గా ఉన్నారు, కొంచెం తక్కువ ఈగోస్ ఇంటెలిజెన్స్ గా ఉన్నారు, కొంతమంది చాలా రేర్ గా మాత్రం విల్ ఆస్పెక్ట్ గా ఉన్నారు ఈగోస్. అది చెప్పారు. More frequent egos are widely distributed. There is a balance now being established between the egos of love and of intelligence, and these together must and will inaugurate the new civilization, which will be the field of culture of the kingdom of God on earth. The coming of this kingdom will be as much a precipitation of the inner reality as an unseen factor, such as germ working within a human body. This precipitation and culturing of the germ kingdom is slowly happening. Okay, germ లాంటిదంటే ఒక కొత్త బీజం అన్నది చేశారు జీవుల్లో, అది అలా పెరుగుకుంటూ వస్తుందని, ఎలా పెరుగుతుంది ఎవరికి తెలియకుండా జరుగుతుంది ఒక ఇన్నర్ యాక్టివిటీ ఇన్ ఆల్ హ్యూమన్ కింగ్డమ్. ఏంటంటే ఇది లవ్ ఈగోస్ గా కొందరు వచ్చారు, ఇంటెలిజెన్స్ ఈగోస్ గా ఈ రెండు 50-50గా ఉంటే విల్ ఆస్పెక్ట్ లా కొందరు ఉన్నారు. సో ఈ మూడు ఒక సమ్మిశ్రమం అంటున్నది, ఒక జర్మ్ అంటున్నది, ఒక ఇది తయారు చేసి హ్యూమన్ కింగ్డమ్స్ లో ఉంటుంది, అది అలా వర్తిస్తోంది. అది వర్తించడం అంటున్నది జీవుల్లో ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి విషయాల్లో ఏంటంటే బాగా అవగాహనలో మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిందంటే మూన్ చైన్ నుంచి ఈగోస్ ఎలా వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ గా మనకి ఇప్పుడు లాస్ట్ పాయింట్ లో మనకి చెప్పినటువంటిది, ఇప్పుడు ఉన్నటువంటి ఈగోస్ ఎక్కువ మంది వీళ్ళు, ఎక్కువ మంది తక్కువ మంది లవ్, అంతే మంది యాక్టివ్ ఇంటెలిజెన్స్ అని మనకు చెప్పేసి అనుకోండి, మనకి ఏదో డైరెక్ట్ గా మనం 2+2=4 అంటే అర్థం కాకపోయినా రాసేసుకుంటారు కదా, అలా ఉండేది. అలా కాకుండా అసలు మనకి ఈ లవ్ ఆస్పెక్ట్ అంటున్నది, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కడి నుంచి అసలు వచ్చింది, ఎలా వచ్చింది అసలు. డైరెక్ట్ పాయింట్ ఊరిన ఇన్ఫరెన్స్ ఆన్సర్లు చెప్పండి చాలు మేము రాసేసుకుంటాం, ఇదంతా ఎందుకంటే అంటున్నది అంటే మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. అందుకని మనకి అసలు ఈ లెమోరియన్ టైం నుంచి మూన్ చైన్ నుంచి ఇవి ఎలా అప్లిఫ్ట్ అవుతూ వచ్చాయి, ఎలా ఇదంతా కూడా జరిగింది, ఒక యానిమల్ కింగ్డమ్ లో ఎలా అప్లిఫ్ట్ అవుతూ వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి మూన్ చైన్స్ లో ఎలా వర్తించేవారు, అప్పుడు గురువులు మెయిన్ గా ముగ్గురే అని చెప్పారు. ఈ విధంగా ఇది ఇలా వర్తిస్తూ వచ్చి ఇప్పుడు ఈ మూడు కూడా కలిసి ఈగోస్ గా ఉన్నటువంటి ఆ మూడుగా ఉన్నటువంటి 4గురుగా దిగారు, 3+4 7గురుగా అయ్యారు. 7గురుగా అయినటువంటి వాళ్ళు ఈ మూడు ఈగోస్ అటువంటిదిగా ప్రధానంగా ప్రస్తుతం వర్తిస్తున్నారు అన్నటువంటి విషయంగా మనకి లెమోరియన్ టైం ఆర్ మూన్ చైన్ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి కథ అంటున్నది ఒక చిన్నగా ఆయన వివరించారు. అది ఈరోజు చదువుకున్నటువంటి విషయం మనం బాగా అవగాహన, కొంచెం జాగ్రత్తగా చక్కగా ఇది అవగాహన చేసుకోండి అందరూ. అయితే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.